అది ట్రైలర్ లో ఇంకొక లుక్ కూడా యంగ్ అనిపిస్తున్నారు, అదేం సార్? అవును, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. యదవల కనక ముందు ఎలా ఉన్నావు, యదవల కన్నాక ఎలా ఉన్నావు అని సినిమా. కన్న తర్వాతే బాగున్నారు. అవును, మీకు ఎలా అనిపించింది? అంటే బాగున్నారు. సో ఫస్ట్ డైలాగ్ ఏంటి సార్ ఉంటుంది ట్రైలర్ లో? లాస్ట్ డే కాకుండా ఫస్ట్ లో డైలాగ్ ఏంటది? మీ డైలాగ్. అవును, నాది ఒకటి ఉంది కదా. అది కాదు, ఫస్ట్ డైలాగ్ ఏంటి సార్? సిగరెట్ ముందు సార్ కాటా బెట్టింగ్, అది నాకు చాలా బాగా నచ్చింది సార్. సిగరెట్ మందు ఇట్లా కానీ ఫెయిల్యూర్ అది వ్యసనం అలవాటు అయిపోతే దాంట్లో నీకు బయటికి రాలేమనేది దాని గురించి డిస్కషన్ ఉందా సార్ సినిమాలో? అది ఎవరికి చెప్తున్నట్టు అది మీరు ఆ డైలాగ్? స్టూడెంట్స్ చెప్తాం. ఆడు ప్రిన్సిపల్ వచ్చి చెప్తాడు, నీ సబ్జెక్టే ఎక్కువ ఫెయిల్ అయ్యారు ఇక్కడ, నీ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు వీళ్ళందరూ ఎక్కువ శాతం, ఏం చెప్తున్నావు నువ్వు అసలు క్లాస్ అంటే? అలాగే సార్ అని వెళ్ళా చెప్తాం. మీరు పాస్ అవటం, పరీక్షలో పాస్ అవడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, చాలా జరుగుతుంటాయి లైఫ్లో. ఎగ్జామ్ అన్నది ఇంత, ఇప్పుడు చాలామంది మార్కులు తక్కువ వచ్చి పాస్ అయ్యి కూడా మార్కులు తక్కువ వచ్చినాయని, ర్యాంక్ రాలేదని వేరైన వాళ్ళు ఎలాగే డిప్రెషన్ ఉంటే ఓకే, మార్కులు వచ్చిన వాళ్ళు కూడా 98 వస్తే 100 రాలేదని ఇంట్లో సాగొట్టి పేరెంట్స్ ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళ కోసం చెప్పింది ఏంటంటే లైఫ్ అంటే ఓన్లీ ఎగ్జామ్ కాదు, ఇప్పుడు ఫెయిల్ అయితే నెక్స్ట్ పాస్ అవ్వచ్చు, తర్వాత ఇంకో పెద్ద జాబ్ చేయొచ్చు. ఇప్పుడు టాప్ సెలబ్రిటీస్ ఎక్కువ సంపాదించిన వాళ్ళు చదివేసిన వాళ్ళు ఏం కాదు, గేమ్ ఇష్టం ఉన్నాడు గేమ్లో ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏం తెలియకుండా కంప్యూటర్ అంటే ఏంటో తెలియకుండా కంప్యూటర్ కంపెనీ పెట్టి మిలియన్స్ సంపాదించిన ఉన్నారు. అది ఒక ఇన్సిడెంట్, అని ఇది అని మనం జడ్జ్ చేయడానికి లేదు. సో ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యేలా హ్యాపీగా ఉండండి మీరు అందరూ, కానీ జీవితంలో మాత్రం కరెక్ట్గా ఉండండి. ఇక్కడ మనం చదివినట్లకి పరీక్షలు పెడతారు, కానీ జీవితం మాత్రం పరీక్షలు పెట్టి మన గుణపాఠం నేర్పుతుంది అన్నది టోటల్ ఐడియా అది సినిమాది. అది క్లాస్ రూమ్లో నాది చెప్పించారు. కాదు సార్, స్టూడెంట్స్ కి మాకు అందరికీ నేను మంచి మాటలు చెప్పారు. టీచర్లు ఆవిడ పట్టుకుని నిద్ర మొహం ఏది చేసినా స్లోగా చేస్తుంది అంటే ఎందుకని అన్నారు సార్? అవును, నిద్ర మొహం కాబట్టి అందులో ఏముంది, అప్పుడు మాత్రం కోపం చూపిస్తున్నారు. కోపం లేదు, అది సెంటర్. ఈ నిద్రమోహన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి, కోపం కూడా కాదు. అది ఇప్పుడు వైఫ్ కదా, వైఫ్ దగ్గర క్లోజ్గానే ఉంటారు, ఫ్రెండ్స్ కన్నా క్లోజ్గా ఉంటారు కదా. అది ఆవిడ క్యాటరేషన్ తెలియదు ఆడియన్స్కి, దానికోసం అలా చెప్పి అంతేనే. ఈ క్యాటరీ లెక్చరర్ అని చెప్పి ఏమండి భారీగా అటెండెన్స్ తీసుకుంటాను, నువ్వు కాదు మీరు, ఆవిడకి మాత్రం మీరు అన్నప్పుడు మాత్రం ఏమంటారు అన్నారుగా, ఇది చిన్న కాబట్టి మనం ఓకే నిబ్బా అంటున్నారా? మీరు ఎందుకని క్లాసికల్ డాన్స్ లో దీంట్లో కనిపించారు? క్లాసికల్ డాన్స్ సినిమాలో మీరు అంటే యూజువలీ ఫెమినిజం ని ఎక్కువ పోర్ట్రే చేస్తుంది కదా, భరతనాట్యం కానీ క్లాసికల్ డాన్స్ కానీ. సో ఆ కాన్సెప్ట్ తో మా డైరెక్టర్ ఈ క్యారెక్టర్ క్లాసికల్ డాన్సర్ అయితే బాగుంటుంది అని ట్రై టు షో దట్. మీరు బయట కూడా క్లాసికల్ డాన్స్? యా, క్లాసికల్ డాన్స్. అమ్మాయిగా మారినప్పుడు మిమ్మల్ని బాగా చూపించినట్టు డైరెక్టర్ అప్పుడు ఏమైనా కంఫర్టబుల్ డిస్కస్ అంటే సార్ బాగా అంటే చాలా నీట్ గా చూపెట్టారు సార్. ఇక్కడ వల్గారిటీ గానీ ఇక్కడ హీ డిడ్ంట్ ట్రై టు షో దట్. అందంగా చూపెట్టడానికి ట్రై చేశారు. ఆయన పదే పదే నిన్ను అర్జున్ ని బాగా ఏడిపించారు, ప్రతిసారి కళ్ళల్లో పెట్టారని ఇబ్బంది పెట్టారని గురించి చెప్పండి. అంటే బికాజ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఆ అమ్మాయికి కొంచెం డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. మీ సినిమా చూస్తే ట్రైలర్ లో కూడా ఒక్క డైలాగ్ కూడా లేదు. నేను అంటే ఓపెన్ గా ఇప్పుడు డైరెక్టర్ తో ఏంటి ప్రాబ్లం, ఎందుకని he want to show emotion, he want to show more of emotion. అంటే తన పెయిన్ ని తను ఎక్కడ మాటలతో చెప్పట్లే, తన ఎక్స్ప్రెషన్స్ తో గానీ తన ఫేస్ లో తెలియటట్టు. లేకుండా నీళ్ళు వచ్చిన చేసానికి డైరెక్టర్ టార్చర్ పెట్టుకుంది. కొన్నిసార్లు ఎక్కువ గ్లిజరిన్ పెట్టి పెట్టి కళ్ళు మొత్తం ఇలా ఉబ్బిపోయి కొన్ని చేశాను. అది డైరెక్టర్ టార్చర్ వల్ల, టార్చర్ వల్ల కాదు సార్, టార్చర్ ఎప్పుడు పెట్టలేదు. కానీ అవును, కూచిపూడి నాకు అవకాశం రాలా చూపించండి. ప్రమోషన్ చేద్దాం, డెఫినెట్ గా రీచ్ వస్తుంది.
రీచ్ కాదు ఒక పర్ఫార్మెన్స్ కూచిపూడి ఏడాచా సార్ కూచిపూడి కూచిపూడి. నువ్వు కూచిపూడి చేస్తున్నావు ట్రైలర్ లో ఫస్ట్ షాట్ లో కూచిపూడి చేయట్లేదు. ఏంటి ఎందుకు అట్లా వీడుగా ఏదో చెప్తా నేను ఏదో అది ఏంటి అసలు అదే షార్ట్ ఏంటి ఓపెన్ చేయగానే చిన్న షాక్ వాల్యూ అది సినిమాలను చూపించాలి ఇది చెప్తే బాగుంది ఇది ఏదో పిచ్చి పిచ్చి లేదు సార్, అంటే మంచిగా చెప్పు. అంటే బేసిక్ గా మతం అనేది ఏదైనా సరే ఈక్వల్. తన మతం వేరు నా మతం వేరు అని మతాలు ఉంది కదా మొత్తం బ్లడ్ లో కదా ఉండేది మన వృత్తిలో ఉంటది ఇది క్యాస్ట్ పుట్టిన తర్వాత మనం చేసే పని అంటే తనది కులం. ఏం మతం మీద డైలాగులు రాలేదా? మరి మతం మీద డైలాగులు లేవు. అంటే నాకు ఇదే కదా డిఫరెన్స్ అని అంటాను. సరే చెప్పు. సార్ మీరు సీనియర్ యాక్టర్ కాబట్టి మేము మా పర్ఫార్మెన్సెస్ మీకు ఎలా అనిపించాయి? డైరెక్టర్ గారికి ఎలాగో అనిపిస్తాయి, దాని బేస్ మీదే కాస్ట్ చేశారు, కానీ మీకు ఎలా అనిపించింది? సినిమా చూడాలి. అదేంటండి ఎదురు చూస్తే తెలియదు పెర్ఫార్మెన్స్. చూసారు కదా, ఎక్కడ ప్రీమియర్ చూసారు కదా, నేను నాదే చూసుకున్నాను. అది అది ఒకసారి చెప్పారు పక్క వాళ్ళ పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చూడను, నన్నే చూసుకుంటా. ఓకే చెప్పారు. ఓకే నేను ఇప్పుడు ఇందాక అడుగుదాను మీ పెద్ద అబ్బాయి అర్జున్ గురించి చెప్పండి అని అయిపోయింది ఆన్సర్. నేను అడుగుతాను పెద్ద అబ్బాయి అర్జున్ గురించి చెప్పండి. మీకన్నా బెటర్ అడిగానే సినిమాలో బయట బెస్ట్ బయట ఎవరు బెస్ట్ నాకు తెలియదు. ఏంటి ఒక్కొస్తుంది అంతే, అదే అడుగుదాం అనుకున్నాను, మీరు అది నోటీస్ చేయలేదన్నారు. ఇంకేం ఉంటుంది సార్ మీరు అడగండి సార్ గూగుల్ క్వశ్చన్. మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే మనం కన్క్లూడ్ చేద్దాం. చూసారా సార్ యాంకరింగ్ ఎంత కష్టం? చాలా చేశాను నాకు చూడలేదు యాంకరింగ్ చూపిస్తున్నారు. సరే మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి మొత్తం మూవీలో? శంకరాభరణంలో క్లైమాక్స్ ఆయన తగ్గి ఆగిపోగానే అమ్మాయి అందుకుంటది కదా బయటకు వచ్చి అది ఇప్పుడు ఈ క్యారెక్టర్ కాకుండా ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ వచ్చింది? అందరూ చెప్తారు. నాకు అదే నచ్చింది. నీది కాకుండా అడిగే మాట నీది కాకుండా కాకుండా మోయిన్ క్యారెక్టర్ ఆవిడకి బాగా ఇష్టం. ఎటు దాకా అయితే నేనే కదా ఇక్కడ. శుంఠి చేశారో మొత్తం చేశారో తెలియలేదు సినిమాలో. శుంఠి అక్కడ ఆయన కూడా శుంఠి అని అంటారు కదండి, చూసాక కూడా పాప ఆయన తెల్లారి లేచి శుంఠి చేశాం. ఫైనల్ గా చాలా 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 బాగా అనిపించింది సార్. యాక్ట్ చేశాను కాదు కానీ చాలా పర్ఫార్మెన్స్ కానీ ఎబ్బి గారి మ్యూజిక్ కానీ సిద్ధు సినిమాటోగ్రఫీ కానీ అంత రాకేష్ ఎడిటింగ్ కానీ అంత అదే కదా మొత్తాన్ని పేమెంట్ ఇచ్చి మర్చిపోయారు. కంటిన్యూ చేయనా? చేయదు టెక్నికల్ గా బ్రిలియంట్ గా వచ్చింది సార్ సినిమా. పర్ఫార్మెన్స్ అందరూ ఎరగొట్టేశారు. ఈ మన అందరికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సాజా క్రియేషన్స్ ఇంక చాలా పెద్ద బ్యాండ్ రావాలని, మన శరత్ గారికి మంచి మంచి డబ్బులు రావాలని, త్వరలోనే ప్రొడక్షన్ నెంబర్ 2, 3, 4, 5 అన్ని కూడా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సరంగ టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ మోయిన్ హియర్ సైనింగ్ ఆఫ్.